శ్రీమాత్రే నమ. చాలామంది వీడియోలు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన నేను చేయబోయే ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర నక్షత్రాల్లో పుట్టిన వారి గురించి ఇంతవరకు ఎవరు చెప్పని రహస్య జీవితం గురించి మీకు తెలియజేస్తాను. మరి ఆ వీడియో నోటిఫికేషన్ రావాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి. ఇక 2025 కుంభరాశి వారి ఆదాయ వ్యయాలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, వివాహం, కళాకారులకు, రాజకీయ నాయకులకు ఆర్థిక జీవితం గురించి, అలాగే పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ జాతక ఫలితాలు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే. మనకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అన్న విషయాలు మీ జాతక చక్ర పరిశీలన ద్వారా తెలుస్తుంది. ఈ గ్రహాల ప్రభావాలు మంచైనా లేదా చెడైనా మన మీద ఏ సమయంలో వాటి ప్రభావం చూపిస్తాయి అనేది కూడా మీ జాతక చక్ర సూక్ష్మ పరిశీలన ద్వారా తెలుస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకుని వాటికి తగ్గ పరిహారాలు చేసుకోవడం వలన ఆ చెడు ప్రభావం తగ్గుతుంది. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాల వారు కుంభరాశికి చెంది ఉంటారు. వీరి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి గురువు మే 15 నుండి పంచమ స్థానం ముందు తామరమూర్తిగా సామాన్య ఫలములను, అలాగే శని సంవత్సరమంతా ధనస్థానమునందు సువర్ణమూర్తిగా సర్వశుభాలను కలుగజేస్తాడు. రాహుకేతువులు వరుసగా మే 18 నుండి సంవత్సరమంతా జన్మ సప్తమ స్థానములందు లోహమూర్తిగాను సంచరించటం వలన పరిష్కారం కాని సమస్యలు, వ్యవహార ప్రతిబంధకాలు కలుగునట్లు సామాన్య ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు గతం కంటే భిన్నంగా నూతన ఒరవడిని కలిగి ఆదాయ మార్గాలను పెంచడం ద్వారా ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిస్తారు. ఉద్యోగం ఆశించే వారికి ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులు తమ రంగంలో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో సంబంధాలు దృఢంగా ఉంటాయి. సంతానానికి అనుకూలమైన సమయం. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. యువతను ఆకర్షించే వస్త్రాలు, పదార్థాలను వండించి సరఫరా చేయు క్యాటరింగ్, కాస్మెటిక్, రవాణా రంగం వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వారికి ద్వితీయ లాభాధిపతి పంచమ స్థానమునందు సంచారం ధన సంపాదనకు బలమైన అవకాశాలను ఇస్తుంది. ఆర్థికంగా పురోభివృద్ధిని ఇస్తుంది. ప్రణాళికల్లో విజయం సాధిస్తారు. ప్రయత్నం మీద కార్యసిద్ధి అవుతుంది. వివిధ ఆదాయ మార్గాల ద్వారా ధనం ఇబ్బడి ముబ్బడిగా వస్తుంది. ఉద్యోగ విషయాలు చూస్తే కోరుకున్న హోదా గల ఉద్యోగ అవకాశం ఉంది. పంచమ స్థానంలో ఉన్న గురువు భాగ్య ధనస్సు జన్మరాశిని వీక్షించటం వలన ముఖవర్చస్సు, శరీర సౌష్ఠవం పెరుగుతుంది. సంతానం ఉన్నత విద్యలతో బాగా రాణించటంతో సంస్కారవంతమైన సంతానంగా రూపుదిద్దుకుంటారు. ఉన్నత విద్యల్లో రాణించి సమాజానికి, కుటుంబానికి ప్రయోజనకారులుగా మారతారు. అక్టోబర్ నెలాఖరు నుంచి స్వల్ప ఆరోగ్య సమస్యలు రావడంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. తదుపరి డిసెంబర్ నెల నుండి ఆర్థిక సవాళ్లు, ఆరోగ్య సమస్యలపై దృష్టి రెండింటి మీద ఉంచి జాగ్రత్త వహించాలి. శని కుంభరాశికి మాతృ, గృహవాహన సౌఖ్య విషయాలను ప్రభావితం చేసే చతుర్థ స్థానమును, ఆయువును సూచించే అష్టమ స్థానమును, లాభస్థానమును వీక్షించటం చేత ఈ సంవత్సరంలో ధనమును ఎలా సంపాదించాలో అనుభవపూర్వకంగా తెలుసుకుని సంపాదించటం జరుగుతుంది. బహుపరిశ్రమలు చేసి సంపాదనను కూడబెట్టడంలో విజయం సాధిస్తారు. ఇతర దేశముల ద్వారా, బహుళజాతి సంస్థల ద్వారా, విదేశీ వ్యాపారాల ద్వారా ధనాన్ని నిల్వ చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాల వల్ల లాభపడతారు. జీవిత భాగస్వామికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి. జూలై, నవంబర్ మధ్య కుటుంబంలో కొంత సమతుల్యత లోపిస్తుంది. అయితే కష్టపడి కుటుంబాన్ని ప్రగతి మార్గంలోకి నడిపిస్తారు. వీరికి జన్మరాశిలో రాహు సంచారం ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా మీ ఆలోచన, అవగాహన శక్తిని ప్రభావితం చేస్తుంది. జన్మరాశిలోని రాహు వలన సరైన నిర్ణయాలు తీసుకోలేరు. అనాలోచితంగా ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది ప్రతి పనిలో తొందరపాటును సూచిస్తుంది. ఆ పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యవహార ప్రతిబంధకాలు కొన్ని విషయాల్లో ఎదురయ్యే అవకాశం ఉంది. సప్తమ స్థానంలో కేతు సంచారం అంత తేలిగ్గా తీసుకోకూడదు. అహంకారం వదిలి భార్య వైవాహిక జీవితంపై దృష్టి సారించాలి. పరస్పరం అభిమానం, గౌరవం చూపాలి. నిత్యం దుర్గామాతను ఆరాధించటం వల్ల ఇబ్బందుల నుంచి బయటపడతారు. ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠించి ప్రతి సోమవారం శివారాధన చేయటం వలన
ఉపశమనం కలుగుతుంది. ఈ సంవత్సరం ఉద్యోగులకు స్వయం కృషి వలన పైకి వస్తారు. మీ తెలివితేటలకు సరైన గుర్తింపు, శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారికి ప్రమోషన్లతో కూడిన బదిలీలు, ఇంక్రిమెంట్స్, అధికారుల మన్ననలు లభిస్తాయి. గృహం, ఇళ్ల స్థలాలు కొనటం, స్థిరాస్తి వృద్ధి, సంతాన లాభాలు, సంఘంలో ఉన్నత స్థితి కలుగుతుంది. ప్రైవేటు సంస్థల యందు పని చేయవారికి యాజమాన్యం యొక్క గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి గురుబలం వలన రాణింపు ఉంటుంది. ప్రజల్లో మంచి పేరును సంపాదిస్తారు. సత్సంబంధాలు కలిగి ఉంటారు. అధిష్టాన వర్గం వారు గుర్తింపు ఉండటం వలన ఏదో ఒక నామినేటెడ్ పదవి లభిస్తుంది. ఎన్నికల యందు పోటీ చేసిన విజయం సాధించగలరు. ఈ సంవత్సరం కళాకారులకు అనుకూల సమయంగా చెప్పవచ్చు. టీవీ, సినిమా రంగంలో ఉన్న గాయని, గాయకులు, నటీనట వర్గం, రచయితలు, డైరెక్టర్లు, ఇతర టెక్నీషియన్స్ అందరికీ మంచి విజయం లభిస్తుంది. ఆర్థికంగా నిలదొక్కుంటారు. కొత్త అవకాశాలు విరివిగా వస్తాయి. అవార్డులు దక్కించుకుంటారు. వ్యాపారస్తులకు అన్ని రంగాల్లో ఉన్న వారికి మంచి లాభాలను పొందుతారు. ప్రణాళికాబద్ధంగా పైకి వస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్స్ రంగంలో వారు రాణిస్తారు. జాయింట్ వ్యాపారులకు భాగస్వాములతో సరైన అవగాహనతో మంచి లాభాలను తెచ్చుకుంటారు. గృహ నిర్మాణంలో ఉన్న వారు కాంట్రాక్టుదారులకు బాగుంటుంది. సరుకులు నిల్వ చేయవారికి విశేష లాభం. షేర్ మార్కెట్లో ఉన్న వారికి యోగకాలం అనే చెప్పవచ్చు. విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం వల్ల మహోన్నతంగా ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తి వల్ల మంచి మార్కులు, మంచి పేరు పొందుతారు. అందరికంటే మిన్న అవుతారు. విదేశీ చదువులు రాణింపు ఉంటుంది. ఎంట్రన్స్ పరీక్షలు రాయి వారికి కోరుకున్న కాలేజీల్లో సీట్లను పొందగలుగుతారు. చదువుపై శ్రద్ధచే కష్టపడతారు. క్రీడాకారులకు జాతీయ, అంతర్జాతీయ జట్లలో స్థానం కలిగిస్తుంది. పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి అనుకూలంగానే ఉంటుంది. వ్యవసాయదారులకు 2 పంటలు ఫలిస్తాయి. అందరికంటే అధిక దిగుబడి వల్ల ఆదాయం బాగుంటుంది. కౌలుదారులకు అనుకూలంగానే ఉంటుంది. చేపలు, రొయ్యల చెరువులు చేయవారికి ఈ సంవత్సరం బాగుంటుంది. కలిసి వస్తుంది. గతంలో చేసిన రుణాలు తీరిపోతాయి. నిల్వలో ఉంటారు. స్త్రీలకు ఈ సంవత్సరం మహోన్నతంగా ఉంటుంది. మిమ్మల్ని చూడగానే ఇతరులకు ప్రత్యేక ఆకర్షణ కనిపిస్తుంది. కుటుంబంలో అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విలువైన వస్తువులు లభిస్తాయి. మీ పేరుతో స్థిరాస్తి సమకూరుతుంది. ఉద్యోగాలు చేయవారికి అధికారుల మన్ననలు లభిస్తాయి. ప్రమోషన్తో కూడిన బదిలీలు, జన్మరాహు వల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న రుగ్మతలు, గృహ మార్పులు, స్థాన మార్పులు, అలాగే వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది. పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురు ప్రభావం వల్ల చాలా యోగదాయకంగా ఉంటుంది. జన్మరాహు వల్ల గృహంలో మార్పులు, స్థానచలనం, కోర్టు కేసులు ఇరుక్కొనటం, లేనిపోని అపవాదులు, మనస్థిమితం లేకుండా ఉండటం జరుగుతుంది. మీరు చేయవలసిన శాంతులు: మంగళవారం నియమాలు పాటించడం మంచిది. రాహువుకు జపం, హోమం చేయాలి. మంగళవారం రోజున మీ ఊరి శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకున్నా మంచిది. సర్వేజన సుఖినో భవంతు.